నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. తమిళనాడులో విజయ్ సీఎం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా హీరోల రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ఇది కేవలం చట్టపరమైన చర్యనా లేక రాజకీయ వెండట్టేనా? ఈ వివాదం అల్లు అర్జున్ కు రాజకీయంగా కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చిందా? ఇదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. తమిళనాడులో విజయ్ రాజకీయ విజయం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా నుంచి సీఎం అనే చర్చ మళ్లీ తెరపైకొచ్చింది. ఈ రేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ వారసత్వం పెద్ద బలం. స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన నాయకుడిగా ఆయనకి ఇప్పటికే రాజకీయ గుర్తింపు ఉంది. ప్రజా సభల్లో మాట్లాడే సామర్థ్యం, భావోద్వేగ కనెక్ట్, క్యాడర్ను ప్రభావితం చేసే శక్తి కూడా ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. కానీ గత ఏడాది వరకు ఈ చర్చలో అల్లు అర్జున్ పేరు అంత బలంగా వినిపించలేదు. అయితే పుష్ప 2 విడుదల సమయంలో జరిగిన ఘటనలో పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అరెస్టుపై బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిందని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇది పూర్తిగా చట్టపరమైన చర్యనని, కేసులో ప్రభుత్వం జోక్యం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జరిగింది. అల్లు అర్జున్ గతంలో సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. ఆ తర్వాత జరిగిన అరెస్టుపై కొందరు రాజకీయ విశ్లేషకులు ఇది రాజకీయ వెండేట్టా అనే ప్రశ్న కూడా లేవనెత్తారు. అయితే దీనిపై అధికార ఆధారాలు మాత్రం లేవు. కానీ రాజకీయంగా చూస్తే ఈ అరెస్టు అల్లు అర్జున్ ఇమేజ్ కు అనుకోని మలుపు తీసుకొచ్చిందనే విశ్లేషణ ఉంది. ఎందుకంటే సాధారణంగా రాజకీయాల్లో సిస్టమ్ టార్గెట్ చేసింది అనే భావన ప్రజల్లో సానుభూతిని పెంచుతుంది. గతంలో అనేక మంది రాజకీయ నాయకుల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా కొంతమంది అభిమానులు, కొన్ని రాజకీయ పార్టీలు ఆయనను విక్టిమ్ ఆఫ్ పొలిటికల్ టార్గెటింగ్ గా ప్రొజెక్ట్ చేశాయి. ఇక్కడే ఆసక్తికరమైన పోలిక కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ వారసత్వం ఉంది. అల్లు అర్జున్ కు రాజకీయ వివాదం ద్వారా వచ్చిన భారీ ప్రజా సింపతి ఉంది. ఎన్టీఆర్ కు పార్టీ నిర్మాణానికి ఉపయోగపడే చరిత్ర ఉంది. అల్లు అర్జున్ కు యువతలో, సోషల్ మీడియాలో అసాధారణ ప్రభావం ఉంది. ముఖ్యంగా పుష్ప తర్వాత అల్లు అర్జున్ కేవలం తెలుగు స్టార్ కాదు, జాతీయ స్థాయి మాస్ ఐకాన్ గా మారిపోయారు. ఆయనకు ఉత్తర భారతదేశంలో కూడా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కు క్యాడర్ బలం ఎక్కువ, లేక అల్లు అర్జున్ కు సింపతి ప్లస్ పాన్ ఇండియా ఇమేజ్ కలియక పెద్ద అడ్వాంటేజ్ అవుతుందా? ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ ఫౌండేషన్ పరంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కు కొంత ఎడ్జ్ కనిపిస్తున్నా అల్లు అర్జున్ విషయంలో జరిగిన అరెస్టు వివాదం తర్వాత ఆయన పేరు కూడా రాజకీయ చర్చల్లో బలంగా వినిపించడం మొదలైంది. అందుకే విజయ్ సీఎం అయిన తర్వాత తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త ప్రశ్న ఒక్కటే. నెక్స్ట్ సినిమా స్టార్ సీఎం రేసులో నిజంగా ముందుండేది ఎవరు? ఎన్టీఆర్ లేక పుష్ప, అల్లు అర్జున్?